అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, అధికారం ఉంటేనే నిలిచే బంధమని వగచడమే మిగిలింది ఆయనకు. పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు, ఓటమి తరువాత పార్టీ వదిలి వెళ్లుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు, ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన దూషణలకు బెదిరింపులకు ఎవరు వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది. ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్ లా ఆయనకి అందరికంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్టు కేసీఆర్ కు అవగతం అవుతోందా? రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్ కు అవగతం అవుతోందా అంటే నేటిజనులు జోకులు పేలుస్తున్నారు. సరే, పార్టీ నేతలు సిట్టింగ్లు మారుతున్నారు సరే, స్వయాన బంధువులు కూడా బంధుత్వానికి బే పార్టీకి బెబ్బే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడాన్ని ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తాజాగా కేటీఆర్ కు స్వయాన భావమరిది అయిన యడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు పైగా బావ అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్ కు చెప్పుకోలేని పరాభవంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ తో విభేదించి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం కేటీఆర్ కు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కారు దిగి వెళ్లిపోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పార్టీ వదిలిపెడుతున్న వారిపై దూషణలకు దిగుతూ ద్రోహులు, అవకాశవాదులు అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన భావమరిదే బీఆర్ఎస్ కు జల్లకొట్టి కాంగ్రెస్ పంచన చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ మారకుండా సొంత భావమరిదిని నిలువరించలేని కేటీఆర్ పార్టీని ఏం కాపాడుతారంటూ కేటీఆర్ ను నేటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.